రమేష్, మీరు చెప్పండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఒక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ బాకీ కార్డులతోటి జనంలో దూసుకుపోతుంది. మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసే వ్యూహాలు కూడా రచిస్తున్నారు. దీని ఎఫెక్ట్ బై ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతోంది? జూబ్లీహిల్స్లో నేతలు విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బాకీ కార్డులు ఇంటింటికి తీసుకువెళ్తా ఉన్నారు. ఇక ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఈ ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బాకీ కార్డులను ఇంటింటికి తీసుకువెళ్తున్న నేతలకు అటు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అటు 6 గ్యారెంటీలు 420 హామీలు చేస్తారనుకుని మోసం చేశారంటూ కూడా వారు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇటు జూబ్లీహిల్స్లో ఈసారి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి ఇంటికి వెళ్ళినా కానీ వారికి ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. మీకే ఖచ్చితంగా ఓటేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 22 నెలల కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 22 కాలంలో కూడా అటు జూబ్లీహిల్స్ ఏరియాలకు సంబంధించి చూస్తే అటు నీళ్లకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇక ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. డ్రైనేజీలు కూడా పొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర హైడ్రా కావచ్చు, ఇతర ఎన్డీఎఫ్ ఏ సిబ్బంది కూడా ఎవరు కూడా రాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాత్రం చినుకుపడ్డా కానీ అక్కడ వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు వెంటనే వెళ్ళి అక్కడ నీటి నిల్వ లేకుండా అటు ప్రయాణికులకు కావచ్చు, వాహనదారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇలాంటి విషయాలు అనేది సర్వసాధారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చినుకుపడ్డా కానీ నీరు నిలిచి ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన అటు ఏ వార్డులో చూసినా కానీ ప్రచారానికి వెళ్తే మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ఇంటింటికి బాకీ కార్డులు తీసుకువెళ్తున్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించి కూడా ఇంటింటికి తీసుకువెళ్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఖచ్చితంగా గెలిపించుకుంటామని కూడా ప్రజలు నేతలకు చెప్తున్న పరిస్థితి నెలకొంది.